100 పైసా, ఈ పైసా అనే యూనిట్ని ఇక్కడ పాయింట్ తర్వాత, డెసిమల్ పాయింట్ తర్వాత ఏవైతే నెంబర్స్ ఉంటాయో అవన్నీ చిన్న యూనిట్స్ వచ్చేస్తాయి. ఇది ఏమో పెద్ద యూనిట్ రూపీస్ అనేది. పాయింట్ ముందున్నది పెద్ద యూనిట్ 75 అనేది. పాయింట్ తర్వాత 65 ఉంది కదా, ఇది చిన్న యూనిట్. చిన్న యూనిట్ ఏంది? పైసా కదా. సో 65 పైసా అని చెప్తాం. ఓకేనా. ఇప్పుడు ఇంకొకటి 89.05 ఉంది. ఇది చూడండి, ఇది నీట్గా చూడండి. ఇక్కడ ఏం రాస్తామంటే 89 రూపీస్, ఇక్కడ 05 ఉంది కాబట్టి ఇది 5 పైసా ఓన్లీ. ఓకేనా. ఇది డిఫరెన్స్. ఒకవేళ ఇక్కడ 75.65 కాకుండా 6 అని వదిలేస్తే, ఇక్కడ ఇంకొకటి 75.6 ఉంటే, 6 ఉంటే ఏం రాస్తామంటే రూపీస్ కదా, ఈ రూపీస్లో ఈ పాయింట్ తర్వాత